బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలో వాడుకున్నారని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం అక్రమాలు, అవినీతిని వెలికితీసే పనిలో పడింది. పీసీ ఘోష్ కమిషన్ కూడా కాళేశ్వరంలో జరిగిన తప్పిదాలపై రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు కాళేశ్వరం దోషులను బోనులో నిలబెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైందట. మరి ఈ అంశంలో అరెస్టులు తప్పవా? జస్ట్ వాచ్ ది స్టోరీ. కాళేశ్వరం అవినీతి అక్రమాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా? విచారణను సిట్ లేదా సిబిఐకి ఇచ్చే అవకాశం ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడింది. కాళేశ్వరం నివేదికపై అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత విచారణను సిఐడి లేదా ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ విచారణను సిట్ లేదా సిఐడికి అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతుంది. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదికను సభలో ప్రవేశపెట్టి కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలను బహిర్గతం చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అయితే ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించకుండా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను సభలో తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ విచారణకే సభలో ఆమోదముద్ర పడితే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు హాజరై కాళేశ్వరం నిర్మాణం అంశంలో తమ పరిధి, పాత్ర ఏ మేరకు ఉందో వివరించారు. అయితే అసెంబ్లీలో గనక విచారణకు గ్రీన్ సిగ్నల్ వస్తే ముందుగా వీరిద్దరిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ కేసును బట్టి సిట్ లేదా సిఐడి విచారణ జరపనుంది. ఇప్పటికే ఈ అంశంలో న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. ఒకరు మాజీ సీఎం, మరొకరు మాజీ మంత్రి కావడంతో గవర్నర్ నుంచి అనుమతి కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావులపై కేసులు నమోదు చేసి విచారణకు పిలుస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వారిద్దరిపై కేసులు నమోదు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దాన్ని సానుభూతి అంశంగా మలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు ప్లస్ అయ్యేలా కాంగ్రెస్ వ్యవహరించబోదని కూడా టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టి దానిపై చర్చించడం మాత్రం ఖాయమే. అయితే అదే సమయంలో కాళేశ్వరం రిపోర్ట్ను ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. 10 ఏళ్ల పాటు కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో ప్రజలకు మరింత లోతుగా వివరించాలని డిసైడ్ అయింది. లోకల్ బాడీ ఎన్నికల్లో సీఎం నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల నుంచి కాంగ్రెస్ నేతల వరకు ఇదే అంశంపై మాట్లాడాలని, బీఆర్ఎస్ దోపిడీని, రిపోర్ట్లోని అంశాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నిర్ణయించిందట. మరోవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే అందులోని అంశాలను ఆయుధాలుగా చేసుకుని బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తప్పకుండా ఇరుకున పడే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాళేశ్వరం అంశంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శల దాడులను ఎదుర్కొంటూ లోకల్ బాడీ ఎలక్షన్లలో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం గులాబీ పార్టీకి సవాలుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కారణంగా ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ వాదిస్తుంది. ఎల్లంపల్లె తెలంగాణకు ఊపిరి వంటిదని సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. మేడిగడ్డ పెద్దలు కుంగిపోవడం, పనులు నాసిరకంగా నిర్వహించారని వెల్లడి కావడం కూడా బీఆర్ఎస్కు కష్టాలు తెచ్చిపెట్టింది. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి తప్పులు చేయలేదని, మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ చెబుతుంది. ఆ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఒక అడుగు ముందుకు వేసి దాన్ని బాంబులతో పేల్చే ప్రయత్నం చేస్తారంటూ ఆ తప్పిదాన్ని కాంగ్రెస్పై నెట్టే ప్రయత్నం చేశారు.
సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు శనివారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. అక్కడే కాళేశ్వరంపై కాంగ్రెస్ చర్చ మొదలుపెట్టబోతుంది. మరి ఈ నెల రోజులు అసెంబ్లీలో మాట్లాడిన అంశాలే క్షేత్రస్థాయిలో చర్చకు రానున్నాయి. అదే జరిగితే జస్టిస్ ఘోష్ నివేదిక గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లిపోతుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఒకవైపు కాళేశ్వరం విమర్శలు, మరోవైపు బీసీలకు 42% కోటాతో బీఆర్ఎస్పై పైచేయి సాధించాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. అయితే సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయినా ఈ కాళేశ్వరం రిపోర్టు ప్రభావం మాత్రం చూపుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్, హరీష్ రావులపై కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.